హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కవిత టేస్టీ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే. ముందుగా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో చెప్పనా, కొబ్బరి పాలతో చేసిన రైస్ అనమాట. చాలా ఫ్లేవర్గా ఉందండి. స్మెల్ అయితే అదిరిపోతుంది. ఎంత సింపుల్గా ఉందో ఈ ప్రాసెస్ అయితే. మీకు వీడియో కావాలంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా పెడతాను ఫుల్ ప్రాసెస్. పొడి పొడిలాడుతూ వచ్చిందనమాట రైస్ అయితే. ఈ రైస్ బాస్మతి రైస్ మా పండుగ మ్యారేజ్ చేసినప్పుడు మేము ఒక 2 బత్తాలు ఇచ్చామన్నమాట. అందులో ఒక 10 కేజీల దాకా మేము పక్కకు తీసాము. ఇంకా అవే ఇప్పుడు వాడుతున్నాను. పాత బియ్యం కదా, 9 months అవుతుంది మా పండు వాళ్ళు మ్యారేజ్ అయిపోయాయి. 9 months అవుతుందిగా, బియ్యం కూడా బాగా పాతపడ్డాయి అనమాట. ఇంకా వండే కొందికి ఇంకా ఫ్లేవర్గా వస్తుంది. సూపర్గా ఉంది, అదిరిపోయింది. దాంట్లో కర్రీ అయితే బీఫ్ కర్రీ చేశానండి. అసలు మేము ఎక్కువగా తినము, సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు తింటాము. అది మా వారు తెచ్చుకుంటారనమాట. తను చికెన్ తినటం వల్ల వేడి చేస్తుంది, అందులో మెడిసిన్స్ వేసుకుంటున్నారు కదా, అందువల్ల ఆయనకి వేడి చేస్తుంది అనమాట. ఇంక అందుకే చికెన్ అయితే వద్దని చెప్పి ఈరోజు ఇది తీసుకొచ్చారు. అసలు ఈ 2 కాంబినేషన్ ట్రై చేయండి అబ్బా, అదిరిపోయింది, వేరే లెవెల్ అసలుకి. అదే ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఎంతంటే అంత బాగుంది. మా ఆయనకైతే బాగా నచ్చింది, సూపర్గా ఉంది అన్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడు, ఫేస్లో తెలిసిపోతుంది, నవ్వుతున్నాడు. ఇంకా మా అబ్బాయి అయితే 2 times వేసుకొని తిన్నాడు, అంత బాగుందనమాట. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు మనం ఏదైనా స్పెషల్గా వండి పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక బీఫ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు చికెన్తో ఇదైతే ఇంకా అదిరిపోద్ది. చికెన్తో కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. మన ఇంట్లో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ కొబ్బరి పాలతో రైస్ చేసి పెట్టండి, అదిరిపోద్ది. వాళ్ళు బాగా మెచ్చుకుంటారనమాట మిమ్మల్ని. ఇంత బాగుంది ఏంటి అంటారు రైస్ అయితే. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. మా ఇంట్లో స్పెషల్ అయితే ఈరోజు కొబ్బరి పాలతో రైస్ చేశాను, బీఫ్ కర్రీ అదిరిపోయింది. 2 కాంబినేషన్. నేనైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మావాడైతే ఆ గదిలో కూర్చొని తింటున్నాడు, అందుకని వాడి వీడియో అయితే నేను పెట్టలేదనమాట, తీయలేదు. ఇంకా నేను ఇక్కడ చిన్న కుర్చీలాగా ఉంది కదా, కుర్చీకి పెట్టేసి పక్కన ఫోను దిండు కానిచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. వీళ్ళందరూ తినేస్తున్నారుగా, తీసేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ఈసారి పండు వచ్చినప్పుడు పండుగ వండి పెడతాను. ఎందుకంటే పోయినసారి నేను వండలేదు పండు కొబ్బరి తినకూడదు అని చెప్పారు మమ్మీ అని చెప్పింది. అందువల్ల నేను ఇంకా మామూలుగా కూరగాయలతో బగారా రైస్ చేసి పెట్టాను అనమాట. తనకి అది బాగా నచ్చింది. ఇది కూడా తింటే ఇంకా బాగా నచ్చిద్దేమో. ఈసారి వచ్చినప్పుడు పండుగ వండి పెట్టాలి. ఇంకా అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ మంతే నా బర్త్డే, ఇంకా 1 day ఉంది. ట్యూస్డే నా బర్త్డే, ఎల్లుండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.